హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. మెయిన్గా ఇలాంటి క్వశ్చన్లు మనం సెంట్రల్ ఎగ్జామ్స్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూడొచ్చు. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈరోజు మనం పార్ట్ 1లో యుఎన్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యేది ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది 1945 అక్టోబర్ 24 రోజు ఏర్పాటైంది. దీంట్లో మొత్తంగా చూసుకుంటే 6 అంగాలు ఉంటాయి యునైటెడ్ నేషన్స్లో. దాంట్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది, సెక్రటరియేట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేసి కూడా ఒకటి ఉంటుంది. ఈ 6 అంగాల్లో చూసుకుంటే ఈ మొదటి 5 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 అంగాలు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ 6వ అంగం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేసి ఏదైతే ఉందో అది ది హేగ్, నెదర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. యుఎన్ ఉమెన్ అనేసి కూడా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ యుఎన్ఎఫ్పిఏ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనేసి అంటారు, ఇది కూడా న్యూయార్క్ కేంద్రంగానే పనిచేస్తుంది. నెక్స్ట్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేసి అంటాం. ఎప్పుడైతే యునిసెఫ్ వచ్చిందో మీరు యునెస్కోని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కౌన్సిల్ అనేసి అంటారు, ఇది ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి అంటారు. యుఎన్డిపి లాగానే యుఎన్ఈపి కూడా ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అనేసి అంటాం దాన్ని, అది నైరోబి కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యునిడో, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి యుఎన్డబ్ల్యూటిఓ, ఇక్కడ యుఎన్డబ్ల్యూటిఓ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేసి అంటారు, ఇది మాడ్రిడ్ స్పెయిన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని కూడా ఒకటి ఉంటుంది, అది జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ యుఎన్హెచ్సిఆర్, యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అనేసి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఈ 2 సంస్థలు కూడా జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నాయి. సో మనం ఈ పార్ట్లో ఫస్ట్ పార్ట్లో యుఎన్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యుఎన్ అనే లెటర్తో చూసినాం కదా. ఇంకొక పార్ట్లో ఇంకొక సిరీస్తో వద్దాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.